ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి, ఫస్ట్ లైన్ కస్టమర్ బేస్ ఎక్కువ ఉండాలి. అలాగే మ్యారథాన్ కనుక పనిచేసుకుంటే ఎక్కువ ల్యాబ్స్, ఓకే 3 ల్యాబ్స్ 4 ల్యాబ్స్ 30-40 మంది కస్టమర్ బేస్ మనకు ఉండాలి. ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు చేయడం నీ ధర్మం. ఓకే, అధర్మంగా నువ్వు ఏది ఆలోచించద్దు, ఆలోచన కూడా వెళ్ళొద్దు. నువ్వు ధర్మంగా ఏదైతే పని చేస్తావో ఆ పనికి తగ్గ ఆర్థిక మూలాలు, ఆర్థిక నీకు సపోర్ట్ చేస్తాయి, నీకు డబ్బులు వస్తాయి. వాటికి తగ్గట్టే నువ్వు నీ ఆర్థిక పరిస్థితులు మేనేజ్ చేసుకో. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఒకవేళ ఈ బిజినెస్ లో రాకముందు నీకు ఆల్రెడీ కొంచెం ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోతే నువ్వు కరెక్ట్ చేసుకో. మేము ఎప్పుడు కూడా వెంటనే పోయి అన్నెసెసరీగా కార్లు కొంటాం, అన్నెసెసరీగా ఇళ్ళు ఈఎంఐలు కొంటాం, అన్నెసెసరీ వస్తువులు ఖర్చు పెడతాం చేయలేం. మా పనిని తగ్గించే పనులు మేమేం చేయలేం. మా పనికి ఇది ఉపయోగపడుతుందంటేనే ఆ రూపాయి పెట్టి అది కొనుక్కున్నాం. ల్యాప్టాప్ ఉపయోగపడిద్ది, మౌస్ క్లిక్కర్ ఉపయోగపడిద్ది 3300, ఓకే, ఈవెంట్ టికెట్ ఉపయోగపడిద్ది, స్పెక్టాకులర్ టికెట్లు అప్పుడు బల్క్ లో కొనుక్కోమనేవాళ్ళు. నేను బల్క్ లో కొనుక్కునేవాడిని, 400 టికెట్లు 300 టికెట్లు బల్క్ లో కొనుక్కునేవాడిని. నాన్ మిలిటరీ గ్రూప్ కి నేను 200 టికెట్లు కొనుక్కున్నా. నా మిగిలిన ట్యాప్ టీమ్స్ వాళ్ళు 200 టికెట్లు వాళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు టికెట్ తక్కువ ఉండేది, తర్వాత టికెట్ ప్రైస్ పెరిగిపోయేది. ఆ తర్వాత సార్ నాకు టికెట్లు కావాలంటే, అవును ఒకప్పుడు 1200 సార్, అప్పుడే మీకు లాక్ చేసిన టికెట్ కాబట్టి తీసుకురండి. సో ఎక్కువ మంది జనాలు తెచ్చుకునే ఛాన్స్ ఉండేది నాకు. నేను ముందే నాకు రిజర్వ్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు తీయాల్సిన పని లేదు, నువ్వు తీపిచ్చు వాళ్ళతో. నువ్వు నీ టీం రెడీ చేసుకో. అట్లాగా నువ్వు ఏదైతే కర్మలు చేయాలో, నువ్వు ఏదైతే నీ ధర్మానికి నీ పని చేయాలో, నీ ధర్మానికి లోబడి నువ్వు కష్టపడి పని చేయి. అండ్ దానికి తగ్గట్టే నువ్వు ధర్మంగా నీకు ఇంత డబ్బులు వస్తాయి. నీకు ఒక 50,000 40,000 1,00,000 ఎంతో వస్తున్నాయి. దానికి తగ్గట్టు మాత్రమే నీ ఆర్థిక పరిస్థితిని సరి చేసుకో. అన్నెసెసరీ పోవాక, కంగారు లేదు. నువ్వు వెంటనే నువ్వు కారు చూపించుకోవాలి, వెంటనే వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఆ తప్పులేం చేయాల. అండ్ అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే కోరికలు ఉంటే అందరికీ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా మీకు చూపించాను కదా, నేను డ్రైవ్ చేసిన పెద్ద పెద్ద కార్లు గుంటూరులో ఎవరు డ్రైవ్ చేయాలా, నేను లైఫ్ లీడ్ చేసినట్టుగా గుంటూరులో అంతగా 2 పాస్పోర్ట్లు అయిపోయినాయి. నేను అన్ని కంట్రీస్ వెళ్ళాను. సో కోరికలు సహజం, కానీ ఈ కోరికలు దేనినే లోబడి ఉండాలి. ఆ పైన 2 ఏదైతే నీ ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయాలి, ఏదైతే నువ్వు ధర్మంగా పనిచేస్తున్నావు చూసావా, నువ్వు 4 గంటలు పనిచేస్తుంటే 4 గంటలకు సంబంధించిన కోరికలు నువ్వు కోరుకోవాలి. నీ కోరికలు ఎప్పుడైతే దాన్ని ఇంబ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా నీ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతాయి. నీ పని కూడా సరిపోదు. నీ పని సరిపోదు కాబట్టి నువ్వు ఎంత పని చేసినా కూడా అది అనవసరమైన కోరికలకి, నువ్వు అది ఏదైనా కానీ అన్నెసెసరీ కోరికలకి నువ్వు కమిట్ అయ్యావు కాబట్టి నీ టైము వేస్ట్ అవుతుంది, నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఈ 3 సరిగా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. మోక్షం అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్. నువ్వు ఆ కార్ డ్రైవ్ చేసావు, అమ్మయ్య నాకు కార్ డ్రైవ్ చేయాలని డ్రైవ్ చేశాను. నువ్వు ఏదైనా తినాలనుకున్నావు, అది తిన్నావు, నువ్వు సంతోషించావు. నువ్వు ఏదైనా అచీవ్ చేయాలనుకున్నావు, అక్కడికి నువ్వు చాలా జాగ్రత్తగా అచీవ్ చేస్తావు. నువ్వు ప్రెసిడెంట్ టీం అచీవ్ చేయాలి, నువ్వు మిలిటరీ టీం అచీవ్ చేయాలి. నువ్వు ఏదైతే అచీవ్ చేస్తావో చాలా సంతోషంగా సరదాగా అందరినీ కలుపుకొని అందరితో జ్ఞాపకాలు తీసుకొని శుభ్రంగా దాన్ని ఎలాంటి రిగ్రెట్ లేకుండా శుభ్రంగా ఎంజాయ్ చేస్తావు. నీ పిల్లలకి చక్కగా చూపిస్తావు, అరే ఇట్లా చక్కగా నలుగురితో మంచిగా ఉండాలరా, నలుగురితో శభాష్ అనిపించుకోవాలరా, 4 జ్ఞాపకాలు సంపాదించుకోవాలరా, ఇక డబ్బులు ఇంతలోనే ఖర్చు పెట్టుకోవాలరా, దీనికి ఇంత గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? మేము మా స్పాన్సర్ దగ్గర నేర్చుకున్నాను. నాకు చాలా మంది చెప్పారు, ఈ పని చేయొద్దు, ఈ పని చేయి, నువ్వు ఇట్లా ఉండొద్దు, నువ్వు ఇట్లా కోపంగా ఉండొద్దు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు. నాకు హేమాంగ్ గారు చాలా విషయాలు నేర్పించారు, నాకు రాజు గారు నేర్పించారు, వినయ్ గారు నేర్పించారు, సుధీర్ గారు నేర్పించారు. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏమవుతావు, నువ్వు ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటావు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఈ ప్రాసెస్లో మీకు చాలా మంది పీపుల్తో మీకు పరిచయాలు ఏర్పడతాయి. చాలా కస్టమర్లు వస్తారు, చాలా కోచ్లు వస్తారు. సో వచ్చినప్పుడు కస్టమర్ నుంచి కూడా కోచ్లు అయ్యే వాళ్ళు ఉంటారు, కోచెస్ డైరెక్ట్గా వచ్చి కోచ్లు అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, డిఫరెంట్ ఆన్ మీరు ఏటీఎంఓలు వాడుతున్నారు దాని ప్రకారం వస్తారు. వచ్చినప్పుడు దేర్ ఆర్ 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్, 3 రకాల మెటీరియల్ ఉంటారు హర్బల్ లైఫ్లో. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాకు డే 1 నుంచి చెప్పారు రాజు గారు, ఎవరితో కూడా నువ్వు రాసుకొని పూసుకొని తిరగద్దు. వాడు అయిపోతాడు, వాడు అయిపోతాడు, వాడితో డబుల్ ట్రాన్సాక్షన్, ప్రొడక్ట్ ట్రాన్సాక్షన్ మెజారిటీ టైం వాళ్ళకి ఇచ్చేయడం చేయకూడదు. ఓకే, యూ నీడ్ టు అడ్రస్ ఎవరు ఎలాంటి వ్యక్తులు. నా ఫస్ట్ సూపర్వైజర్ ఈ వాజ్ అ ఫేమస్ కిడ్నాపర్. ఆయన కిడ్నాప్ చేస్తే లక్షల్లో డబ్బులు అడుగుతాడు. బట్ ఏ రోజు మాకు లక్ష్యం మీద గురింది కాబట్టి ఏ రోజు మేము ఆయనతో ఎంతవరకు పని చేయాలి అంతవరకే పనిచేసాం. ఆయనకు అర్థమైపోయింది ఒక కొంతవరకు పని చేయగలను ఈ ఓల్డ్ అవ్వగానే. అప్పుడు నాకు అర్థమైపోయింది, నేను ఆల్రెడీ నాకు అక్కడ అంత గౌరవం ఉండేది కాదు తర్వాత. సో నాకు అర్థమైపోయింది, నేను వేరే లైన్తో పనిచేయాలనే విషయం నాకు అర్థమైపోయింది.
ఆ తర్వాత నాకు ఒక గెట్ టీమ్ అయిన తర్వాత నాకు అక్కడ అంత గౌరవం ఉండేది కాదు. అచ్చా నాకు వేరే ఇంకా నాకు ఫస్ట్ లైన్ ఇంకా ఎక్కువ మంది గెట్ టీంలు కావాలని అర్థమయ్యేది. సో ఆ తర్వాత కొంతమంది మిడిల్ టీంలు అయిన తర్వాత నాకు అంత గౌరవం ఉండేది కదా అక్కడ కూర్చుంటే, ఎందుకంటే వాళ్ళకి చాలా అర్థమైపోయింది. ఆ తర్వాత నాకు వేరే వ్యక్తులతో పనిచేయాలని అర్థమైంది. ఓకే, ఈ బిజినెస్ లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పని ఏంటంటే, ఎనీ బిజినెస్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు కాదు, నువ్వు ఎప్పుడు వెనక్కి వచ్చేసావు. నువ్వు వెనక్కి వచ్చినా కూడా ఆ పని జరిగిపోతా ఉండాలి. నాకు హేమా గారు ఒక పాట నేర్పించారు. ఒక చెరుకు గడ తీసుకొని మనం ఒక చెరుకు మిషన్ లో పెట్టి ఎంత తిప్పినా అది ఆ చెరుకు గడ ఎంత మీకు చూసి ఇవ్వాలో అది అంతే ఇస్తుంది. అది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది తప్ప నాకు దాని నుంచే కావాలని నువ్వు మూర్ఖంగా పెట్టిందే పెట్టి తిప్పుతా ఉంటే ఇక చెరుకు రసం రాదు, కానీ నీ రక్తం వస్తూ ఉంటుంది అక్కడ. దాని అర్థం ఏంటంటే నువ్వు మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని తెచ్చుకొని మళ్ళీ నువ్వు కొత్త వ్యక్తులతో పనిచేసుకోవడం దాని అర్థం. సో ఇక్కడ 3 టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటారు హెర్బల్ లైఫ్ లో. నువ్వు ఎప్పుడు ఎక్కడ నోటీస్ చేసి ఎక్కడ వెనక్కి వచ్చేయాలి నీకు అర్థం అవ్వాలి. సో వన్ హూ కాంట్ సీ వాట్ అదర్స్ కెన్ సీ. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదైతే హెర్బల్ లైఫ్ లో విషయం చూసారో అది కొంతమంది చూడలేరు. వాళ్ళని ఇంకా వాళ్ళ కస్టమర్ల దాకా వచ్చి మీకు మంచి మీ పర్సనల్ వాల్యూమ్ కి హెల్ప్ అయ్యి కొంతవరకు వాళ్ళు హెల్ప్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం, కస్టమర్ నుంచే మొత్తం అవ్వాలి, వాళ్ళ నుంచి మొత్తం అయిపోవాలి ఎక్స్పెక్ట్ చేస్తాం. చేయకూడదు. బికాస్ దే కాంట్ సీ వాట్ యూ సీ. నువ్వు ఏదైతే విషయం చూసావో వాళ్ళు చూడలేరు. అండ్ అలాగే ఇంకో సెకండ్ కేటగిరీ ఉంటారు. సెకండ్ వన్ కెన్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ అదర్స్ కెన్ సీ. నువ్వు ఏదైతే విషయం చూసావో ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా అదే విషయం చూసి నీతో పనిచేస్తారు. నువ్వు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఫ్రెండ్లీగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళతో నువ్వు బిజినెస్ బిల్డ్ చేయాలి. వాళ్ళే బిజినెస్ బిల్డర్. అందుకే మనం ఎక్కువ మంది అలాంటి వాళ్ళని తీసుకొని బిజినెస్ బిల్డర్ స్కూల్కి రావాలి. కొత్తగా కంపెనీ రూల్ ఒక విఐపి ఎక్స్పీరియన్స్ పెట్టింది కదా, ఎగ్జిస్టింగ్ వాళ్ళని కనీసం ఒక 2-3 కనుక తీసుకొని వస్తే మనం వివిఐపి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అక్కడ. మరి ఈ పాయింట్ అక్కడ మీకు ఉపయోగపడుతుంది. కానీ కొత్త వ్యక్తులు ప్రతిసారి రావాలి, 2-3తో రాదు. అక్కడ 99% 2-3తో వస్తారు, కానీ 1% పీపుల్ మాత్రమే 10-15 మంది వస్తారు. వాళ్ళని చూసి కాపీ కొట్టండి. ఓకే. అండ్ థర్డ్ కేటగిరీ. సో థర్డ్ వన్ కెన్ సీ వాట్ అదర్స్ కాంట్ సీ. సో దిస్ ఈస్ ద ప్రెసిడెంటివ్ మెటీరియల్. మనం చూసిన విజన్ కంటే ఇంకా బాగా విజన్ చూస్తారు వాళ్ళు. ఇవాళ మనం పోయి చెప్పాల్సిన పని ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ కేటగిరీలో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, వాళ్ళు చేయలేరు. థర్డ్ కేటగిరీలో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, నీతో పని లేదు, నీకంటే బాగా పని చేయగలుగుతారు వాళ్ళు. నువ్వు పని చేయాల్సిందల్లా అది ఈ కేటగిరీతో బిజినెస్ బిల్డర్. వాళ్ళు ప్రతిసారి కొత్త వ్యక్తులు తెచ్చుకోవాలి. నువ్వు ప్రతిసారి కొత్త వ్యక్తులు తెచ్చుకొని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఇన్ హెర్బల్ లైఫ్ యూ మస్ట్ లెర్న్. ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే 3 రకాల స్కిల్స్ ఉంటాయి. ఓకే. అవేంటంటే జాబ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ స్పిరిచువల్ స్కిల్స్. సో స్కిల్స్ ఆర్ ఈక్వాలిటీస్ సచ్ యాజ్ నాలెడ్జ్, ఎబిలిటీ అండ్ కాంపిటెన్స్ దట్ కెన్ బి డెవలప్డ్ టు హెల్ప్ యూ గెయిన్ ఎక్స్పర్టైజ్ ఇన్ స్పెసిఫిక్ గోల్స్. ఈ స్కిల్స్ నేను ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, నీకు ఒక మంచి బాడీ లాంగ్వేజ్ ఉండి స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఏదైతే రీచ్ అవ్వాలనుకున్న గోల్స్ ఉన్నాయో, ఓకే, ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏదైతే నువ్వు చేయాల్సిన వర్క్ని బ్యూటిఫుల్గా వర్క్ని క్లోజింగ్స్ ఉంటాయి. నీకు కస్టమర్ క్లోజ్ అవ్వాలి, కోచ్ క్లోజ్ అవ్వాలి, కోచ్ కమిట్ అవ్వాలి ఒక గోల్కి. ఇది నేను ఎల్డిఆర్ క్వాలిఫై అవ్వాలనో, లేకపోతే యాక్టివ్ వరల్డ్ క్వాలిఫై అవ్వాలనో, లేకపోతే ఒక ఎక్స్ట్రా వెకేజ్ క్వాలిఫై అనో, ఈ గోల్స్కి కమిట్ అయ్యేలాగా అతను నేను కమిట్ చేయించాలంటే నువ్వు కష్టపడుతూ పని చేయడానికి ప్రతి పార్ట్లో న్యూట్రిషన్ క్లబ్లో ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి, మార్కెట్ ప్లేస్లో ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి, వాళ్ళతో స్నేహం కానీ వాళ్ళతో ఆ ఫ్యామిలీతో మీరు ఎంతవరకు ఉండాలి. చెప్పారు కదా, ఎవరితో పడి వాళ్ళతో వెళ్ళిపోకూడదు, వెంటనే రాసు పూసుకొని తిరగకూడదు. సూపర్వైజర్ లెవెల్లో, వరల్డ్ టీమ్ లెవెల్లో కొంచెం వాళ్ళు కొంచెం ఆ లెవెల్ దాటి కొంచెం అన్ని వర్క్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఏంటి మన కంప్లీట్గా ఒక 1 year 2 year అబ్జర్వ్ చేసి మనం ఏంటి తెలిసింది అన్నప్పుడు మాత్రమే వాళ్ళతో మనం. ఆ తర్వాత కొంతమంది ఉండరు. పీపుల్ ఆల్వేస్ చేంజ్. ఎందుకంటే కొంతమంది డబ్బులు వచ్చినాక మారిపోతారు, కొంతమంది పదవులు వచ్చినాక మారిపోతారు. బట్ మనకు అర్థమైపోయింది ఒక చెట్టుకి ఎప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక హైవేలో వెళ్తున్నప్పుడు చెట్టుకి ఎవరు చెప్పరు. చెట్టు ఆటోమేటిక్గా నీడనివ్వడానికి, మీరు వెళ్ళే రోడ్కి నీడనివ్వడానికి వచ్చేస్తుంది. అండ్ దానికి అర్థమవుతుంది, పద్దాకల కరెంట్ పోల్స్ వైపు నరుగుతుంటే అచ్చా ఇటువైపు నేను పెరగకూడితే నన్ను ఇక్కడ నరుగుతూ ఉంటారేమో అని చెప్పి కొమ్మలు అది ఇటు పెరుగుతాం స్టార్ట్, దానికి అర్థమైపోయింది. సో పిల్లలు మీద మాట్లాడుతున్నారు, ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయకూడదు మీకు అర్థమైపోయింది. కానీ నువ్వు త్వరగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది, నీ టైం సేవ్ అవుతుంది. ఈ స్కిల్స్ నువ్వు నేర్చుకోవాలి. ఎక్కువ మంది పని చేసేటప్పుడు నీ అనుభవంతో నువ్వు నేర్చుకోవచ్చు, లేదా ఇందాక నేను చెప్పాను కదా, నా అనుభవంతో నేను నేర్చుకోకుండా నా స్పాన్సర్ అనుభవంతో నేను నేర్చుకున్నాను. సార్ ఎలా ఉంది, ఏం చేయమంటారు, సార్ ఇది పరిస్థితి ఏం చేయమంటారు, మాకు ప్రతిదీ నేను సొంత బ్రెయిన్ పెట్టాం. సార్ ఈ ట్రైనింగ్ వెళ్ళాలి, ఏం చేయమంటారు.
ముందుకు మేము వెళ్తున్నాం అంటే దూకుతున్నాం అంటే దూకేయటమే. నేను ఇది దూకుతున్నాను అనగానే రాజుగారికి వెంట దూకటమే. అట్లా ప్రతిదీ మీకు అర్థం కావాలి. టికెట్స్ అర్లీ బర్డ్లు చాలా మంది కొనరు. నువ్వు ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. క్లబ్కి చాలా మంది కస్టమర్లు దారి నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ లైన్తో రారు, నువ్వు నేర్చుకోవాలి. రావటం వేరు. ఈ 5000 వాల్యూమ్ పాయింట్ చేసుకుని విఐపీలు వాళ్ళు చూడండి, వాళ్ళు నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. ఒక హీరో నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి మ్యూజిక్ వచ్చిందో, ఒక హీరోయిన్ నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఎలా ప్లే అవుతుందో అలా ప్లే అవుతుంది. వాళ్ళు నడుస్తుంటే వెకేషన్ కదులుతున్నట్టు ఉంటుంది. అరే వాళ్ళు నడుస్తుంటే ఒక రాబోయే ఒక ప్రెసిడెంట్ పిన్ అట్లా నడుస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు చూస్తే అర్థమైపోయింది. షైన్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నక్షత్రాలు అన్నీ మనకు కనపడవు, కొన్ని నక్షత్రాలే షైన్ అయితే కనపడతాయి. వీళ్ళు అలాంటి వాళ్ళు. నువ్వు అలా అవ్వడానికి ఈ స్కిల్స్ నీకు బాగా ఉపయోగపడతాయి. సో జాబ్ స్కిల్స్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరైతే జాబ్ స్కిల్స్ అంటే ఏంటి, అది కస్టమర్లు నేర్చుకోవడానికి, అలాగే కోచెస్ తెచ్చుకోవడానికి ఉపయోగపడే స్కిల్స్. అవి మాత్రమే తెలిసిపోయినానుకో మనం కాలర్ ఎగరేయకూడదు. నేను కూడా ఎగరేసాను. నాకు అర్థమైపోయిందండి, రెస్యూమ్ అయిపోయానండి, 6 నెలలు చైర్మన్ క్లబ్ అయిపోతానని అన్న. అవి ఏంటంటే నేను నేర్చుకుంది జాబ్ స్కిల్స్. అచ్చా ఈ మీటింగ్లో ఇది ఎంతమంది పెడితే, అచ్చా ఈ ట్రైనింగ్లో, ఈ లైఫ్ స్టైల్ డేలో, లేకపోతే ఈ క్లబ్లో ఎంతమంది పెడితే ఇంతమంది వస్తారనమాట. అంతే. లైఫ్ స్కిల్స్ తెలియదు నాకు. అది ఒక్క దెబ్బ కొట్టిందంటే మొత్తం ఎగిరిపోయింది. నేను కొంచెం నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒక 300 మంది ప్రెసిడెంట్ టీములు ఉంటే అందులో దెబ్బ కొడితే టపీమని కింద పడ్డ ప్రెసిడెంట్ టీముల్ని నేను చాలా మందిని చూశాను. మోస్ట్ దెమ్ ఒక 100 మంది పైన చూశాను నేను పడిపోయిన వాళ్ళు. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఉండవు, వాళ్ళకి మెంటర్ సరిగ్గా ఉండరు, వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కూడా వినడానికి సరిగ్గా ఉండరు. శ్రీకృష్ణుడు ఇద్దరికి చెప్పాడంట, అర్జునుడికి చెప్పాడంట, దుర్యోధనుడికి చెప్పాడంట, నాయన ఇది అన్నదమ్ములరా, మీరు కొట్టుకు చావద్దురా అంటే అర్జునుడు వినడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నేను వినడానికి రెడీగా ఉన్నా చెప్పమని చెప్పాడంట. అర్జునుడికి నువ్వు చెప్పడానికి ఏం లేదు, నేను వినడానికి రెడీగా లేని చెప్పేశాడంట. వినడానికి రెడీగా ఉండకి ఏం చెప్తాడు ఇక? సో వినడానికి రెడీగా ఉంటే నీ టైం సేవ్ అవుతుంది. అది మాకు ఉపయోగపడింది. అవి లైఫ్ స్కిల్స్. అది ఎవరు నేర్పిస్తారు? నీ మెంటల్ మాత్రం నేర్పించగలుగుతారు. ఇక స్పిరిచువల్ స్కిల్స్, అది మీరు బయట మీ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ నమ్మకాలు వేరే వేరే ఉంటాయి కాబట్టి అక్కడ ఆ గురువులు నేర్పిస్తారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మోక్షం పొందడానికి. ఓకే, లేదంటే ఒక దెబ్బ కింద కూర్చున్నాయి. చాలా వేరే కంట్రీలో వరుసగా టాప్ 15లో చాలా సార్లు వచ్చారు ఆయన. బట్ ఒక చిన్న తప్పు చేయటం నా కళ్ళ ముందు చూశాను. చిన్న తప్పు చేయటం వల్ల తర్వాత మళ్ళీ టాప్ 10లో లేరు, టాప్ 20లో లేరు, టాప్ 30లో లేరు, 40లో లేరు, 50 లేరు. నేను అలాంటి వాళ్ళు చూశాను. చిన్న తప్పు, పేర్లు అప్రస్తుతం, కంట్రీ అప్రస్తుతం. ఎందుకు తప్పు చేయాలి మనం? ఏం లేదు. స్పాన్సర్ అంటే హెట్రస్కి ఎందుకు ఉండాలి? డౌన్ లైన్ అంటే హెట్రస్కి ఎందుకు ఉండాలి? కొన్ని కంపెనీ వాళ్ళ మీద హెట్రస్కి ఎంత చాలా మంది చూశాను. అట్లా కంపెనీ ఇట్లా మీటింగ్ పెట్టింది, క్యాన్సిల్ చేసింది, లేకపోతే ఎందుకు మాట్లాడాలి? ఇవి తగ్గించుకుంటే కొన్ని తగ్గించుకుంటే బాగుపడుతూ ఉంటారు కదా, అవి తగ్గించుకున్నాం, మేము కొంచెం బాగుపడ్డాం. అండ్ అలాగే కాంపిటెన్స్, మీతో మీరు కాంపిటెన్స్. రాజుగారు ఫస్ట్ వీడియో చెప్పారు, మీతో మీరు కాంపిటేట్ అవ్వాలని. ఓకే, సో ఈ స్కిల్స్ మీరు రెగ్యులర్గా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ఏమవుతుందంటే సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ వస్తుంది. అది కస్టమర్ని క్లోజ్ చేయడానికి, కోచ్ని క్లోజ్ చేయడానికి. ఇవి 3 మార్కెట్ ప్లేస్లో ఏదైతే మనం రీచ్ అవ్వాల్సిన గోల్ ఉంటుంది కదా, విఐపి గోల్ ఉంటుంది కదా, 5,000 చేయాలి, లేదంటే వెకేషన్ క్వాలిఫై అవ్వాలంటే 6,000 7,000 చేసుకోవాలి ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్కిల్స్ అనేవి అప్డేట్ ఉంటూనే ఉంటాయి, డిఎంఓస్ మారుతూనే ఉంటాయి, డిఫరెంట్గా. మీకు మార్కెట్లో చూస్తే అర్థమవుతుంది. ఈ 15 మంది 20 మంది మీరు పోటీ పడాలి. ఓకే, నేను వాళ్ళు మీకంటే పొద్దున్న లెగుస్తారు, మీకంటే ఐడల్ వెయిట్లో ఉంటారు, మీకంటే స్కిన్ వాళ్ళది షైన్ అయిపోతూ ఉంటుంది, మీకంటే హై పర్సనల్ వాల్యూమ్ చేస్తారు, మీకంటే వాళ్ళు నడుస్తుంటే సీతారాములు నడుస్తున్నట్టే ఉంటుంది, టిప్ టాప్ ఉంటారు వాళ్ళ పిల్లలు, వాళ్ళు రిలేషన్స్ బాగుంటాయి, వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఉంటారు, వాళ్ళకి నవ్వులు వాళ్ళు ఎక్కడ వచ్చారంటే వాళ్ళు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అర్థమైపోయింది. యూ జస్ట్ కాపీ పేస్ట్ అంతే. అంతకంటే బాగా పని చేసుకుని చేసుకోవాలి. ఓకే, అండ్ అలాగే ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ మల్టిపుల్ స్కిల్స్, ఓకే, మీరు మల్టిపుల్ స్కిల్స్కి ఇంప్రూవ్ చేసుకుంటే యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద హెర్బల్ లైఫ్. సో ప్రతి ట్రైనింగ్ ఇంపార్టెంటే, ఒక చిన్న ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్ అయినా. ఓకే, ప్రతి నెలతో గ్రోత్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, నేను ఒకసారి కంపెనీ చాలా పెద్ద హెడ్, ఆయన ఒకసారి ట్రావెల్ చేస్తుంటే ఫ్లైట్లో కలిశారు ఆయన. నేను బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేస్తుంటే బిజినెస్ క్లాస్లో కలిశారు. నా అదృష్టం. ఆయన అడిగాను, ఎలా ఉంది ఏంటంటే, బాగుంది, అంతా జరుగుతుంది సార్ అంటే. బిజినెస్ ఎలా ఉందని అడిగాను నన్ను. బాగుంది సార్, ఎవ్రీథింగ్ ఫైన్, లాస్ట్ మంత్ ఎలా ఉందో అలా ఉంది, గ్రోత్ బాగానే ఉందంటే. లాస్ట్ మంత్ ఎలా ఉందో అంటే అలా ఉండే గ్రోత్ కాదు,
లాస్ట్ మంత్ కంటే పెరిగితేనే గ్రోత్ ఉన్నట్టు, ఒకవేళ ఎలా ఉందో అలా ఉందంటే అది గ్రోత్ కాదు, కిందకి వెళ్తున్నట్టు అని చెప్పాడు ఆయన. చిన్న చిన్న విషయాలు చాలా మందికి అర్థం కాదు. లాస్ట్ మంత్ ఎలా ఉందో అలా బాగుంది సార్, లేదా కొంచెం తగ్గింది సార్ అది పెరిగిపోయింది సార్. చాలా మంది ఎలాంటి భ్రమలో ఉంటారంటే అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొంచెం ఆ రాయల్టీయో లేకపోతే పర్సనల్ వాల్యూమో కొంచెం అటు ఇటుగా ఉన్నా, అంటే ఒక 1000 రాయల్టీలు ఉన్న వ్యక్తి ఒక 200-300 ఉన్నా కూడా అది కొంచెం సార్ అది లాస్ట్ మంత్ సార్ అది సెట్ అయిపోయింది నేను కొట్టేస్తాను సార్ అంటాడు. కాదు, ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు ఎవ్రీ మంత్ నువ్వు పని చేస్తున్నావు, ఎవ్రీ మంత్ మరి నీ డౌన్లైన్ లో ఆ గ్రూప్ అంతా పని చేస్తున్నారు అంటే ఏంటి, ఎవ్రీ మంత్ గ్రోత్ ఉండాలి కదా. అలాగే ఉండడం ఏంటి, సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు చెక్ చేసుకో అని చెప్పాడు ఆయన. అంతే. అదొక ఆయన వేరే కంట్రీ వెళ్ళిపోయాడు, ఆ ఒక్క పదం గుర్తుండిపోయింది. అంటే నువ్వు ప్రతిదీ ఎబిలిటీ, నువ్వు ప్రతిదీ ఆర్గనైజేషన్ లో ఫేస్ చేయడానికి రెడీగా ఉంటావు. చాలా మంది పూలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు, రాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇంత పెద్ద రికగ్నేషన్ ఇస్తున్నారంటే ఛాలెంజెస్ కూడా అలానే ఉంటాయి. ఎన్ని పూలు వేయించుకున్నావో అంతకంటే ఎక్కువ రాళ్ళు పడతాయి, అంతకంటే ఎక్కువ రాళ్ళు వేయించుకున్నారు కాబట్టి ఎన్ని దెబ్బలు పడితే శీల అంత అందంగా తయారైంది. ఈరోజు ఇంత అందమైన ప్రెసిడెంట్ గా మనకున్నారంటే ఎన్ని దెబ్బలు పడి ఉంటాయి వాళ్ళకి. ఎంతమంది మేము చూసాం, అంతమంది రాజుగారిని ఆయన మీద చాలా పెద్ద పేపర్లో చాలా పెద్దది, అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో యూట్యూబ్ లో వాడితే ఏదో నిజమని నమ్మేస్తున్నారు జనాలు. ఆ రోజుల్లో పేపర్లో వస్తే నిజం నమ్మేసేవాడు. ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఈ రోజు అంటే పర్లా, ఈ రోజు ఏ పార్టీకి ఆ పార్టీ పేపర్ ఉంది, ఒక పేపర్ లో వస్తే ఈజీగా ఇదంతా నమ్మడాల్సింది లేదని అనుకుంటున్నాం. కానీ ఆ రోజు కాదు. ఎన్నో రకాల అట్లాంటి చైర్మన్ క్లబ్లు, హేమాన్ గారికి, డిఫరెంట్ ప్రెసిడెంట్ టీమ్స్ కి ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళు అన్నీ ఫేస్ చేశారు. అందరూ కాలం నీళ్ళు పెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. అందుకే ఆ శిల్పాలు అంత అందంగా తయారైంది. ఓకే, సో కొంచెం నేర్చుకోండి, ట్రైనింగ్స్ లో కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ లైఫే బాగుంటుంది. ఓకే, సో చివరికి ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. సో మన అర్జునుడికి అలాగే పాండవులకి అలాగే ఇంకా కౌరవులకి వీళ్ళిద్దరికి గురువులు ఈయనే ద్రోణాచార్యులు. ఓకే, సో మీకు ఈ కథ తెలుసు, నాకు కన్ను మాత్రం కనపడుతుంది, గురువు గారికి ఇంకేం కనపడుతుంది, అంత ఫెంటాస్టిక్ గా. ఇంకా తెలియని విషయం కూడా ఏంటంటే ఆయనకి కొంచెం అర్జునుడు అంటే మంచి ఒపీనియన్ ఉంది. అదే ఈ కుర్రోడు చాలా ఫాస్ట్ అన్ని ఫటగా అన్ని నేర్చుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే టైం ఇవ్వగానే వాళ్ళంటే వెంటనే తినడానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. బట్ ఈ కుర్రోడు ఎక్స్ట్రా అవర్స్ లో కూడా సాధన చేసేవాడు. చాలా ముచ్చట అనిపించేది. కానీ ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ ఎవరు ఉండరు కదా. సో వాళ్ళ పిల్లవాడిని ఎవరైతే అశ్వత్థామ ఉన్నాడో ఆయన్ని వీళ్ళందరికీ కొంచెం ఏదైనా పని అప్పచెప్పి ఒక 1 hour 2 hour బయటికి వెళ్ళి ఏదో పని నీళ్లు కొండ ఇచ్చి నీళ్లు తీసుకురంటారు అని చెప్పి పిల్లోడికి ఎక్స్ట్రా 1 hour క్లాస్ తీసుకున్నాడు అంట ఆయన. అప్పుడు ఈ అర్జునుడు నోటీస్ చేశాడు. ఎవరు నోటీస్ చేస్తారు, 2 చెవులు పెద్దగా ఉండి 2 కళ్ళు పెద్దగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అర్థమైపోతాయి అన్ని. నోటీస్ చేశాడు, ఇది నాతో పాటు ఆడుకోవాలి కదా ఈ కుర్రోడు, ఈ కుర్రోడు ఎవరితో అసోసియేట్ ఉన్నాడు, పాజిటివ్ పీపుల్ తో. ఇది రాడేంటి అశ్వత్థామ ఏంటి అని డౌట్ ఉందంట. ఏమన్నా వీడు ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాడు అలాగా. ఇతను సొంతగా ప్రాక్టీస్ చేసేవాడు, ఇతను వాళ్ళ నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ చేసేవాడు. సో చూసి ఒకరోజు త్వరగా పాయింట్ కంప్లీట్ చేసుకొని వచ్చి చూసాడంట. గురుగారు అదేంటి గురుగారు ఆయనకి నేర్పిస్తున్నారు, 1 గంట క్లాస్ నాకు నేర్పించచ్చు కదా, నేను నేర్చుకుంటాను కదా, మీరు ఏం చెప్తా చేస్తా కదా అంటే ఆయన గురువు గారికి మెచ్చుకొని సర్లే నాయన నువ్వు నేర్చుకొని చెప్పి ఇద్దరికి నేర్పించామంట. మిగిలిన వాళ్ళు ఎవరు అడగల. అటు 100 మంది ఉన్నారు, ఇటు 4 ఉన్నారు. వాళ్ళు అడగల, స్కిల్స్ నేర్చుకోవాలి వాళ్ళు. ఇతను నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి ఇండియాలో, అక్కడ 100 మంది ఇంకొక ఇటు 4 ఉంటే వీళ్ళ పేర్లు పెట్టరు. చాలా మంది వాళ్ళ పిల్లల పేర్లు అర్జున్ అనే పేర్లు పెట్టుకుంటారు. ఇది అర్జున్ టెండూల్కర్. ఎందుకు అలా పెట్టుకుంటారు, మన పిల్లలు అంత ఫోకస్డ్ గా ఉండాలి, మార్కెట్ లో రేపు పొద్దున ఏ జాబ్ చేసినా ఏ ఉద్యోగం చేసినా అంత ఫోకస్డ్ గా నేర్చుకోవాలని. సో ఆ తర్వాత ఏమైంది, సో అశ్వత్థామ ఇతని కంటే ఒక ఎక్కువ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. అప్పుడు ఈ బాణాలు అంటారు కదా, బాణాలకి ఏదైనా మంత్రం యాడ్ చేయడం అస్త్రం అవుతుంది. సో అర్జునుడు ఏదైనా చేయగలుగుతాడు, చాలా పెద్ద చేయగలుగుతాడు. కానీ బట్ ఏ రోజైనా రెవెల్యూషన్ వచ్చిందేమో నా బిడ్డకు ఒకటి ఎక్కువ నేర్పించి ఎవరు అనుకుంటారు కదా. సో బ్రహ్మాస్త్రం ఇద్దరికి తెలుసు, అలాగే ఇంద్రాస్త్రం ఇద్దరికి తెలుసు. కానీ ఒకరికి తెలుసు అనుకుంటా, ఇతనికి నారాయణ అస్త్రం తెలుసు. ఆ అస్త్రం ఇతనికి తెలియదు. రేపు ఎప్పుడన్నా రైవల్రీ వచ్చి ఇది కనుక అతను ప్లే చేస్తే అతను నన్ను హ్యాండిల్ చేయలేదు, ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో అప్పుడు సార్ మనకి ఇందాక చెప్పారు కదా, జాబ్ స్కిల్స్ నేర్చుకుంది అర్జునుడు ద్రోణాచార్యుల దగ్గర. మన లైఫ్ స్కిల్స్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి, దానికోసం మీకు చాలా ఇంపార్టెంట్ గురువులు. అందుకోసం మీరు వాళ్ళతో కరెక్ట్గా ఉండాలి. సో అప్పుడు ఆ విషయం తెలిసిన వ్యక్తి శ్రీకృష్ణుడు. అరే ఎవరు బలాలేంటో తెలిసిన వ్యక్తి, అరే వీడి బలం ఇదిరా వాడి బలం ఇదిరా అని. సో
ఆయన చెప్పాడు నేను యుద్ధం చేయను, బట్ ఐ హెల్ప్ యూ, నేను నీకు చేసి పెడతానని. ఎప్పుడైతే ఈ అశ్వత్థామ నారాయణ అస్త్రం వదిలాడో అప్పుడు ఈ కృష్ణుడు అది అతన్ని తగలకుండా నేను నన్ను పోటీ చేస్తానంటే సర్లే నువ్వు పోటీ చేయలేవు, కూర్చొని ఆల్మోస్ట్ కూర్చొని చెప్పి ఆ కాలుతో రథాన్ని ఒక తొక్కు తొక్కితే సో అస్త్రం అతని ఏమంటారు ఆ కిరీటానికి తగిలి అది మిస్ అయిపోయింది, దాంతో తను బతికిపోయాడు. సో మన పక్కన కనుక కరెక్ట్ గురువులు ఉంటే మన లైఫ్ వేస్ట్ అవ్వకుండా, ఈ కమ్యూనిటీ నుంచి దూరం కాకుండా ఎన్నో స్కిల్స్ మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఎన్నో పిల్లలు కూడా ఎవరు నేర్పిస్తారు, గురువులు కూడా ఎవరు నేర్పిస్తారు, ఎవరు మంచిగా ఉంటే పిల్లలు వాళ్ళకి నేర్పిస్తారు. మనం మంచిగా ఎవరైనా చేస్తారు చెప్పండి. సో అందుకని ఏదో ఒకటి ఉంటుంది చివరిలో మనల్ని కింద పడకుండా ఉండే ఆ ఒక్క అస్త్రమే మనం కాపాడేది లైఫ్ లో. సో ఎప్పుడైనా సరే మెంటర్స్ కి సరెండర్ అవ్వండి, ఎప్పుడైనా సరే స్పాన్సర్స్ కి సరెండర్ అవ్వండి. ఆల్వేస్ దే హెల్ప్ యూ. వాళ్ళు ఏం చేస్తారు, మీ కెరీర్ మీకు అయితే వాళ్ళు చూసుకుంటారు. అండ్ గురువుకి మేము మనల్ని మించిపోతే ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు అంటారు. సో నిజంగా గురువుకి చాలా సంతోషంగా ఉంటుంది ఎవరికి మించిన శిష్యుడు వస్తే. అదే వాళ్ళకి ఒక మంచి సత్కారం, అంత మించిన సత్కారం ప్రపంచంలో లేదు. కానీ అది చాలా ఉద్దిగ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ మీకు రవి సుందరం చూడండి, రవి సుందరం వాళ్ళకి ముత్తుకుమార్, ఇలాగా కాంబినేషన్ నేను ఎప్పుడు చూడడం. చాలా మంది ప్రెసిడెంట్ ఉంటారు ఇండియాలో, ఎప్పుడు గీత దాటిన వ్యక్తి నేను చూడడం ఎవరిని, ముత్తుకుమార్ని. ఆయన గురువుని మించిన శిష్యుడు అని చెప్పొచ్చు ముత్తుకుమార్. సో ఇలాంటివి మనం నేర్చుకోవచ్చు. అలాగే ప్రతి రాష్ట్రంలో మనం ప్రతి ట్రైనింగ్ లో వెళ్తాం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మంచి పాయింట్ ఉంటుంది. చెడు వదిలేయండి, చెడు చాలా విషయాల్లో ఉంటుంది, అది కాదు మనం నేర్చుకోవడానికి వచ్చింది. మన పిల్లలు మనం బాగుండడానికి మంచి విషయాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఈ మంచి విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతాయి. ఓకే, సో మీకు ఉపయోగపడింది అనుకున్నాను. ఇవన్నీ నేర్చుకొని స్కిల్స్ నేర్చుకొని ఏం చేయాలి, ఇవన్నీ స్కిల్స్ నేర్చుకొని మీరు ఒక టీం ఏర్పరచుకోవాలి. మీరు ఒక్కడే కాదు, మీ టీంతో కలిసి మీరు చేస్తే, ఇప్పుడు క్రికెట్ నేను ఇటు ముగ్గురుతో అటు 11 మంది ఆడుతున్నాం అనుకోండి, ఎవరికి వేస్తే ఛాన్స్ ఉంటుంది. ఇటు ముగ్గురులో ఒకళ్ళు కీపింగ్ చేయాలి, ఒకళ్ళు బౌలింగ్ చేయాలి, ఒకళ్ళు ఫీల్డింగ్ చేయాలి. అదే నా ఫస్ట్ లైన్ కనుక 15 మంది 20 మంది ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఇండియన్ క్రికెట్ టీం ఎలా ఉంటుంది, అరే ఒకళ్ళు కాకుండా ఇంకొకరు అందుకుంటారు. అర్థమైందా? ఈ రోజు ఎవరు అందుకొని ఎవరు సక్సెస్ తీసుకోవాలో తెలియదు. సో అలాగే మీరు మీ టీం ఉండాలి. ఒకళ్ళు అనుకుంటాం, ఒకళ్ళు కాదు ఇంకొకళ్ళు అవుతారు. బట్ 99% చూడండి రూమ్ లో 3 లైన్స్ తోనే వస్తారు, 2 లైన్స్ తోనే వస్తారు. మీరు అలా రావద్దు. ఇవన్నీ స్కిల్స్ మీరు దేనికోసం చేశారంటే ఈ టీం ఏర్పరచుకోవడం. ఒకసారి టీం ఏర్పడినాక ఎవరైనా సరే కొత్త లైన్స్ వచ్చేస్తాయి. ఒక్కసారి టీం అంతా అందరు కలిసి పనిచేయండి, అందరు కలిసి వెకేషన్కి వెళ్ళండి, అందరు కలిసి విఐపీలో కూర్చోండి, అందరు కలిసి హార్డ్ వర్క్ చేసి చూపించండి. ఇప్పుడు అందరు కలిసి ఇలా పనిచేసాం, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అన్ని క్వాలిఫికేషన్స్ ఎవరి కోసం పెట్టారు, మీకోసం పెట్టారు. ఒక్క నిమిషం లేట్ అయింది, బట్ త్వరగా క్లోజ్ చేస్తాను. అన్ని క్వాలిఫికేషన్ ఎవరి కోసం పెట్టారు. ఇప్పుడు కంపెనీ చూడండి, ఇంక్రిమెంటల్ 10% ఇంక్రిమెంటల్ ప్రమోషన్ పెట్టింది. ఓకే, నేను క్వాలిఫై అయ్యాను, ప్రీమియర్ లీగ్ నేను క్వాలిఫై అయ్యాను. 10% ఇంక ఈ నెల వాల్యూమ్ పాయింట్ చేస్తే అయిపోతుంది. ఎక్స్ట్రా వేకెన్సీ అందులో పార్టీ విఐపీ నేను క్వాలిఫై అయ్యాను. వెకేషన్ పెట్టింది, నేను వెకేషన్ ఆల్రెడీ రన్లో ఉన్నాను. వెకేషన్ వియత్నాం పెట్టింది, జార్జియా పెట్టింది. నేనైతే జార్జియానే ఈసారి ఫోకస్ చేసి ప్లాన్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా లెవెల్ 3 క్వాలిఫై అయ్యాను. ఓకే, అండ్ అలాగే ఎల్డీఆర్ పెట్టింది, నా ఎల్డీఆర్ టికెట్ అయిపోయింది, ఎల్డీఆర్ క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి, హోటల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎల్డీఆర్ లో మాస్టర్ క్లాస్ పెట్టింది, అది క్వాలిఫై అయిపోయాను. ఇప్పుడు వియన్నా కాంగ్రెస్ కన్వెన్షన్ లో నెక్స్ట్ హానర్స్ పెట్టింది, దానికి క్వాలిఫై అయిపోయాను. లైక్ ఇంకొక 2-3 ప్రీమియర్ లీగ్స్ లాంటివి ఫ్లెక్స్ 45 పెట్టింది. 45 days క్రమం తప్పకుండా. ఓకే, 21 days లాగా 45 days ఈ కంపెనీ 45వ సందర్భంగా చేయమని చెప్తుంది. అండ్ అలాగే మ్యారథాన్ లో కెప్టెన్ అవ్వమంటుంది, కెప్టెన్ తయారు చేసుకోమంటుంది. కొంచెం ఒక 5,000 వాల్యూమ్ పాయింట్ కన్నా పని చేసుకుంటే ఒక చీఫ్ కెప్టెన్. దానికంటే ఏం కావాలి. సో మీకు కావాల్సిన పిన్ మీకు స్టెప్ బై స్టెప్ ఉంది. సూపర్వైజర్, ఓల్డ్ టీమ్, యాక్టివ్ ఓల్డ్ టీము, ఇవన్నీ ఇంపార్టెంట్. గెట్ టీము, 2-5 గెట్ టీము, మిల్ టీము, 7-5 మిల్ టీము, ప్రెసిడెంట్ టీమ్ దాకా అయిపోయాను అంతే. ఇంకా నాకు గోల్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ 1 million 2 million అవి నా గోల్స్ లో ఉన్నాయి. సో గోల్స్ లిస్ట్ అంతా కరెక్ట్ గా ఉంది. నువ్వు క్వాలిఫై అవ్వాలి అంతే. ప్రతిదీ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫికేషన్ నీ కోసం పెట్టావు, వేరే వాళ్ళ కోసం కాదు పెట్టింది, నీ ఫ్యామిలీ కోసం. ఇది క్వాలిఫై అవుతుంటే నువ్వు స్కిల్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నావు అంతే. కంపెనీ రెడీగా ఉంది, నువ్వు పని చేసినా పని చేయకుండా ఇంకోటి పని చేస్తారు. 2 million అయిపోతుంది. నువ్వు వస్తే నీకు అయిపోతుంది, లేకపోతే వాళ్ళకి అయిపోతుంది. ఓకే, సో కంపెనీ ఈవెంట్స్ ఉన్నాయి, ప్రతి చోట యూజ్ చేసుకోండి. ఫోకస్ ఆ ట్రైనింగ్ వెంటనే ఇంకేం చదవద్దు. విఐపీ సీటింగ్ ఓపెన్ టు ఆల్ ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్, 5,000 వాల్యూమ్ పాయింట్స్ ఇన్ 2 consecutive months చేసుకోవాలి అంతే. ఆ పైనకి చదవద్దు. అదంతా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ క్వాలిటీ. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ
విఐపీ సీటింగ్ అంతే. అండ్ దీనికి మళ్ళీ ఆ విఐపీ సీటింగ్ నా ఫస్ట్ లైన్ ఎక్కువ మంది క్వాలిఫై చేసుకొని తీసుకెళ్ళాలి. ఓకే, అండ్ అలాగే రాజమండ్రిలో డైరీ మళ్ళీ వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? విఐపీ సీటింగ్. విఐపీ సీటింగ్ కూడా అయిపోయినట్టే. ఓపెన్ ఫుల్లీ క్వాలిఫై సూపర్వైజర్ వచ్చి మినిమం 5,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ ఇన్ 3 consecutive months. ఈ వేరే ఏం చూడద్దు, టైం చూసుకోండి, డేట్ చూసుకోండి. ఇక టికెట్ ఎంతో అడగద్దు. ఆ రోజు ప్రాబ్లం మీకు ఆ రోజు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక అంబులెన్స్ మాట్లాడుకొని, ఒక వీల్ చైర్ మాట్లాడుకొని, తోసే వ్యక్తి ఒక మాట్లాడలేదు, మీ స్పాన్సర్ వస్తాడు, అందరూ వచ్చి మీతో ఫోటోలు దిగుతారు. అరే యాక్సిడెంట్ అయినా ట్రైనింగ్ వచ్చామని ఓ కంప్లైంట్ చెప్పి ఆగిపోవద్దు. సార్ నా స్పాన్సర్ తిట్టాడు, తిట్టినా కూడా ట్రైనింగ్ వచ్చాయని చెప్పండి. సార్ నా స్పాన్సర్ తిట్టాడు, అరే బ్యూటిఫుల్ యాటిట్యూడ్. ఏం జరిగినా కంపెనీ అయితే భూకంపాలలో వస్తే ట్రైనింగ్ ఆపిది, కానీ ఏదో చిన్న చిన్న విషయాలు జరిగితే ట్రైనింగ్ పెట్టింది అంటే వెళ్ళిపోవాలి అంతే, వేరే మాట్లాడకూడదు. ఫ్యూచర్ బిజినెస్ బిల్డర్ స్కూల్ సౌత్ సెంట్రల్ కంపెనీ పెట్టింది. అది ఎక్కడ పెడితే అక్కడ, హైదరాబాద్ అయితే హైదరాబాద్, విజయవాడ అయితే విజయవాడ, బెంగళూరు అయితే బెంగళూరు, చంద్రమండలం మీద అయితే చంద్రమండలం. అదొక ఆపర్చునిటీ. రెండ్రాబాయ్ చంద్రమండలం మీద వెళ్ళాలని చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ విఐపీ ఎక్స్పీరియన్స్. ఓపెన్ టు విఐపీ ఎక్స్పీరియన్స్ క్వాలిఫైర్స్ హూ అచీవ్డ్ 5,000 టోటల్ వాల్యూమ్ పాయింట్ అని 2 months of during qualification period, or accumulate 13,000 total volume point during the qualification period. డేట్ చూసుకోవాలి, టికెట్ అడగకూడదు. నువ్వు క్వాలిఫై అవ్వాలి, నీ ఫస్ట్ లైన్ తీసుకెళ్ళాలి. ఇంకదే, కంప్లైంట్ చేయకూడదు. అక్కడ ఇక్కడ ఏం కంప్లైంట్ చేయకూడదు. అలాగే ఢిల్లీ ఎక్స్ట్రా వేకెన్సా, బెంగళూరు ఎక్స్ట్రా వేకెన్సా. మనందరం బెంగళూరు కాబట్టి మనందరం బెంగళూరు ఎక్స్ట్రా వేకెన్సా కొనుక్కోవాలి. టికెట్ అందరికీ లేదు, ఛాన్స్ కొంతమందికే ఉంది. ఓకే, మీరు ఆల్రెడీ ట్యాప్ టీమ్ అయితే మీరు రావచ్చు, పాతగా వచ్చిన వాళ్ళు రాకూడదు. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు వెంటనే మీ అదృష్టం కొనుక్కోండి. ఆల్రెడీ ఎల్డిఆర్ ఇది ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, ఇంకా ఒకళ్ళిద్దరు కొనకపోతే టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఏదైనా రిక్వెస్ట్ చేయండి, 100 సార్లు అడగండి, సార్ తప్పు అయిపోయింది సార్, క్వాలిఫై అయింది సార్, బతిలాడండి. ఏదైనా 1-2 టికెట్లు మిగిలితే మీకు ఇస్తారు కంపెనీ వాళ్ళు. అండ్ అలాగే ఇందులో ఎల్డిఆర్ లోనే ఇండియా డైమండ్ డెవలప్మెంట్ మాస్టర్ మైండ్, ఇలాంటి ఒక ట్రైనింగ్ వల్ల ఇండియా చరిత్ర మారిపోయింది. యూ నెవర్ మిస్ ఎనీ ట్రైనింగ్. క్వాలిఫై తెలియదు, ఇలాంటి ట్రైనింగ్ ఒకటి నేను వెళ్ళడం వల్ల నా జీవితం మారిపోయింది. ఓకే, ఎరిక్ పోరిగా ట్రైనింగ్ వస్తున్నారు, చాలా సూపర్ ఫెంటాస్టిక్ వరల్డ్ క్లాస్ ట్రైనర్ ఆయన. చాలా మంది బిలియనర్స్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు, మిస్ కావద్దు. ఓకే, ఈ వెకేషన్ మీ ఫ్యామిలీ గురించి, ఎవరి గురించో కాదు. ఈ వెకేషన్ మీ ఫ్యామిలీ, మీ పిల్లల గురించి, వేరే వాళ్ళ గురించి కాదు. నీ గురించి క్వాలిఫికేషన్ రాసింది చదువు. అండ్ ఇదిగో ఫుల్లీ క్వాలిఫై సూపర్వైజర్ కి వియన్నా కాంగ్రెస్ కన్వెన్షన్ సెంటర్ లో రెడీగా ఉంది. నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఎలా ఉంటావు? చూసారు ఎనర్జీ ఎలా ఉందో. ఇందాక నేను చెప్పాను కదా, ప్రెసిడెంట్ ఇంటి దగ్గర కూర్చుంటే సూపర్ ఎనర్జీ ఉంటుందని. అక్కడ చైర్మన్ క్లబ్, ఫౌండర్ సర్కిల్స్ ఉంటారు, టాప్ 10 మార్క్యూస్ బోనస్ అవార్డీస్ ఉంటారు, ఇండియా నుంచి బోనస్ అవార్డీస్ ఉంటారు. అసలు ఎనర్జీ చెప్పడానికి ఉండదు మాటల్లో, నీ రోమాలు లెక్కపోచుకుంటాయి. ఓకే, అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ అవర్ లైఫ్. సో అది ఎప్పుడు మిస్ అవ్వద్దు. సో గ్రో యాజ్ ఎ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ గ్రో అరౌండ్ యూ. నువ్వు కనుక ఒక చిన్న విషయం నేర్చుకుంటూ ముందుకెళ్ళు, నీ చుట్టుపక్కలంతా మారుతుంది, ఆటోమేటిక్గా మారిద్ది. ఓకే, కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. సో నిన్ను నమ్ముకొని చాలా మంది వస్తున్నారు, అని మొదటి కర్తవ్యం, నీ ధర్మం చెప్పాను కదా. నిన్ను నమ్ముకొని వాళ్ళ కెరియర్ని, వాళ్ళ విషయాలు పక్కన పెట్టుకొని వస్తున్నారు. జాబ్స్ని ఆర్ కెరీర్స్ని, వాళ్ళ పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే వాళ్ళ జీవితాలు చేయొచ్చు మనం. వీఆర్ ఇన్ చేంజింగ్ పీపుల్స్ లైఫ్. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద మెసేజ్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద మెసెంజర్. ఈ రోజు కేవలం ఎవరో ఒక మెసెంజర్, రేపు ఇంకో టైంలో ఇంకో మెసెంజర్. సో ఈ మెసేజ్ మార్క్ యూజ్ నుంచి నా దాకా వచ్చింది, నా తర్వాత చాలా మందికి వెళ్ళింది. నేను 17వ పిల్లవాడిని, ఆయన పేలైన్లో ఆయన లేరు, చనిపోయారు, ఆయన మెసేజ్ నా దాకా వచ్చింది. సో
ఇక్కడ మెసెంజర్ ఎవరు అనేది కాదు, ఈ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కొంతమంది జీవితాలు మార్చిద్ది. ఒక్కళ్ళకి నచ్చిందంటే ఆ ఒక్కళ్ళు ఎంత పెద్ద బ్లాస్ట్ అవుతుందో, ఎంతమంది జీవితాలు మారుతుందో తెలియదు. సో ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకున్నాను. మాలాగే మా స్నేహితులు, బంధువులు, మా